గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ ఎవ్రీవన్? సాటర్డే పెట్టుకుందాం. మీ అందరూ ఒపీనియన్ ఏంటి? టైం వేస్ట్ ఉండదు. వాల్యుబుల్ సెషన్స్ అందరూ పోస్ట్పోన్ చేద్దాం. సోమవారం రావద్దు మనం. ఓకేనా? ప్రాంప్ట్లో ఉన్నాం. పర్ఫెక్ట్ సబ్జెక్ట్, పర్ఫెక్ట్ క్లాస్. ఓకేనా? సాటర్డే మీ జావా క్లాస్ ఏంటంటే పెట్టుకుందాము. రివిజనే కదా మనకు కావాల్సింది. వెరీ గుడ్. వెరీ గుడ్ నగేష్. నైస్ నైస్. సో ఆల్ ఆర్ అగ్రీడ్ ఫర్ జావా స్క్రిప్ట్. థ్యాంక్ యూ. ఏం డౌట్ నగేష్ అడగండి. వాట్ డౌట్ ఈస్ దేర్ విత్ యూ? టుడే ఇంట్రొడక్షన్ టు జావా స్క్రిప్ట్. వెరీ గుడ్ నగేష్. సాటర్డే రీచ్ అయిన డౌట్ ఓకేనా? అందరూ జావా స్క్రిప్ట్ రెడీనా? ఆల్ ఆర్ రెడీ జావా స్క్రిప్ట్? థమ్స్ అప్ ఎవరీవన్. రివైజ్ సాటర్డే పెట్టుకుందాం. రివైజ్ సాటర్డే పెట్టుకుంటున్నాం. ఓకేనా? వాల్యుబుల్ టైం వేస్ట్ చేయొద్దు మనం. నైస్. గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. స్టార్ట్ చేద్దాం. డౌట్ కదా? Any questions from your side? Can you able to see the screen? వెంకట సాయి రెడ్డి Q&Aలోకి రావద్దు. ఓన్లీ చాట్ బాక్స్లోనే. ఓకే. రైట్. we are successfully completed HTML CSS. ఎస్ కుమార్. ప్రాజెక్ట్ అయిపోయిందా? సక్సెస్ పడదాం. కంప్లీటెడ్. అంతే కదా? అన్నీ ఉంటాయి జావా స్క్రిప్ట్లో. రైట్. సో వితౌట్ ఎనీ డిలే shall we enter into scripting? Come on. Right. What is the meaning of scripting? What is the meaning of programming? So what exactly that? What is the meaning of scripting? What is the meaning of programming? This is what exactly. ఎవరైనా విన్నారా? స్క్రిప్ట్ ఒకటి, ప్రోగ్రామింగ్ ఒకటి సెపరేట్ ఉంటాయా? ఉన్నాయా? రమేష్ మామిడి. జెడ్ ఇండెక్స్ ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా? డోంట్ వరీ అబౌట్ దట్. ఎక్కడ వస్తుంది మీరు చూద్దాం. జెడ్ ఇండెక్స్ కొన్ని టాపిక్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. డోంట్ వరీ. Q&Aలోకి రావద్దు. రమేష్ మామిడి. మీరు మామిడి ఎక్స్పోజ్ అయిపోయింది. హై సార్ కొట్టండి. ఒక్కసారి ఒక చిన్న విషయం చెప్పాను, మీరు పాటించారనుకోండి, చాలా నాకు హ్యాపీగా ఉంటుంది. ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఫస్ట్. ఓ మా స్టూడెంట్ వింటున్నాడు అని చెప్పి. ఓకేనా? Q&Aలోకి రావద్దు. రైట్. సో అందరూ జావా స్క్రిప్ట్ కదా? వెళ్ళిపోతున్నాం జావా స్క్రిప్ట్లోకి. సాటర్డే పెట్టుకుందాం. ఓకేనా? రివిజన్ సెషన్. రైట్. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఆర్ సింపుల్. Scripting languages are easy. Scripting is almost dead easy. Easiest programming. Script నుంచి లాంగ్వేజ్ వచ్చిందా అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చిందా? ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్క్రిప్టింగ్ వచ్చిందా? ఏమైనా క్లూ ఉందా? విచ్ ఈస్ ద ఫస్ట్ వన్, ప్రోగ్రామింగ్ ఆర్ స్క్రిప్టింగ్? వెరీ గుడ్. ఎక్సలెంట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ ప్రోగ్రామింగ్, నెక్స్ట్ వన్ ఈజ్ స్క్రిప్టింగ్. ఫస్ట్ స్క్రిప్ట్ కాదు, ఫస్ట్ ప్రోగ్రామింగ్ ఎంటర్ ఇంటూ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ప్రోగ్రామ్ నుంచి వచ్చిందే స్క్రిప్ట్. ఫస్ట్ పేరెంట్స్, నెక్స్ట్ చైల్డ్. బట్ విచ్ వన్ ఈస్ పవర్ఫుల్? పేరెంట్స్ చైల్డ్? ఎవరు పవర్ఫుల్? ఆల్వేస్ చైల్డ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. సేమ్ అలాగే స్క్రిప్ట్ ఈజ్ వెరీ పవర్ఫుల్ దాన్ ప్రోగ్రామింగ్. అర్థమవుతున్నా వర్డ్స్? ఆర్ యూ గెటింగ్ మై వర్డ్స్ ఎవ్రీబడి? గుడ్. లిసన్ కేర్ఫుల్లీ ఇఫ్ యు ఆర్ గెటింగ్ మై వర్డ్స్ రియల్లీ. రైట్. ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? యూస్ లైన్స్ ఆఫ్ కోడింగ్.
use lines of coding. Scripting and ఏంటి less lines of coding. Clear everyone? Right. Scripting is two types. First one, client side scripting. Second one, server side scripting. Client side scripting, a script which gets executed within the browser. చెప్పండి an example. Come on, example. Come on, example. A script which is executing within the web server. చెప్పండి example. Python, Java, PHP, Ruby. Right? Then question is, immediately people question is, what is JavaScript? It is world popular programming or scripting for web applications. Right or not? It is pure client-side programming to validate web applications. Okay? To validate web applications. What more available to validate web applications? So what are the features of JavaScript? Features of JavaScript. It is designer's coding. Super, what is one? Designer's coding. React to events. React to events. Open and cross-platform. Validate already wrote. Dynamic coding. So which IDs are better for, not IDs, which editors better? First one is VS Code. Second one is Notepad. Third one is Notepad++. Next one is Autumn, etc. These editors better. Okay? So syntax of JavaScript. Syntax clear. Come on. వెంకటేష్ అన్నారు కొంచెం స్పీడ్ అయింది సార్ అన్నారు. స్పీడ్ అయిందా? స్లో చేద్దాం. స్పీడ్ అయితే మన దగ్గర ఉంది కదా బ్రేక్. బ్రేక్ నొక్కేసాను చెప్పండి. కదలదు. ఆడి అక్కడ అయిపోయింది. మీరు చెప్పండి. Come on, all of you. క్లయింట్ సైడ్ సర్వర్ సైడ్ కి డిఫరెన్స్ కొంచెం బ్రీఫ్ గా చెప్పండి. ఓకే వెంకటేష్ తప్పకుండా. క్లయింట్ సైడ్ కి సర్వర్ సైడ్ కి కొంచెం బ్రీఫ్ గా చెప్పండి. మీరు HTML ఎగ్జిక్యూట్ చేయడానికి ఎవరు సపోర్ట్ అయినా తీసుకుంటున్నారా? అంటే ఏ సర్వర్ అయినా ఇన్స్టాల్ చేసుకోవాలా? వెంకటేష్ డైరెక్ట్ క్వశ్చన్. ఒక నోట్ ప్యాడ్ లో HTML రాసి ఎగ్జిక్యూట్ చేసి అయిపోతుందా లేదా వెంకటేష్? కదా అదే ప్రోగ్రామ్ మీరు జావాలో కానీ పైథాన్లో కానీ మీరు కోడింగ్ రాసి మీరు చేయగలరా? ఎగ్జిక్యూట్ చేయగలరా? ఇన్స్టాల్ లేకుండా. HTML మీరు ఇన్స్టాల్ చేసుకుంటలేదే, CSS మీరు ఇన్స్టాల్ చేసుకుంటలేదే, జావాస్క్రిప్ట్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఇన్స్టాల్ చేసిన మీకు అదే పైథాన్ ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేసుకోకుండా HTML ఏ రోజైనా ఒకటే సైడ్ క్రోమ్ కావాలని ఏముంది? అర్థమైందా వెంకటేష్ నేను చెప్పిన పాస్వర్డ్? సర్వర్ అంటే క్లయింట్ అర్థమైందా? నథింగ్ రిక్వైర్డ్. డైరెక్ట్లీ ఇట్ కెన్ రన్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్, ఎనీ బ్రౌజర్, ఎనీ డివైస్. బట్ టెక్నాలజీ అలా కాదు. క్లియర్ అయినప్పుడు మీకు వెరీ గుడ్. రిమైనింగ్ మెంబర్స్ ఎవరు లేదు అన్నారు? ఎవరు వాళ్ళు లేదు అంట? వెంకటేష్ క్లియర్ అయిపోయిందా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నేను Q&Aలో టైప్ చేయొద్దు అంటే కొంతమంది ఏం చేస్తారంటే Q&Aలోకి వెళ్ళి ఎందుకు చెప్తారు సార్, మా రైట్ అయితే మేము ఫీజు పే చేసాం, అక్కడ కూడా చూడండి అని మీ వంత మీ యొక్క ఇదా నరేష్ మేకల నరేష్ చెప్పాను, రమేష్కి చెప్పాను, వెంకటేష్ చెప్పాను Q&Aలోకి రావద్దు, టైప్ చేయొద్దని రోజు చెప్తాను నేను. సారీ ఎందుకంటే వేస్తా, సారీ ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ సారీ. వెళ్ళొద్దు అని ఒకసారి మనం ప్రేమ పెట్టామంటే ఫిక్స్ అలా అయిపోవాలి. అప్పుడు ఆ మాటకు వాల్యూ. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ చెప్పడం కాదు, ఇదన్నమాట వాల్యూ. రైట్. షల్ ఐ మూవ్ ఫార్వర్డ్? స్లో అయిందా వెంకటేశ్వర క్లాసు? రెండు చూడద్దా? యశస్విని ఎవరు అడుగుతారు ఎందుకు వెళ్ళొద్దు అని. రెండు చూడదు, అక్కడికి వెళ్ళి మీకు చెప్పాలా? మీకు సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలా? అందులో మెసేజ్ చూడాలా, ఇందులో మెసేజ్ చూడాలా, డౌట్ చెప్పాలా? అప్పుడు ఏమవుతుంది? యాక్చువల్గా అయితే మిగిలిన క్లాసులు ఏం చేస్తానంటే స్టార్టింగ్ 5 నిమిషాలు డౌట్ చూస్తాను, ఈ మధ్యలో డౌట్ ఉండదు, లాస్ట్ 10 నిమిషాలు డౌట్ చూస్తాను. మొత్తం మిగిలిన 45-50 మినిట్స్ ఓన్లీ క్లాసెస్ అనమాట. అలా ఉంటే క్లాసులు ఎలా అనిపిస్తుంది అనమాట. ఇలా మధ్యలో డిస్టర్బ్ చేసినటువంటి క్లాస్ క్లారిటీ ఉండదు, వినేవాడు కూడా ఏదో అనిపిస్తుంది. అలా కాకుండా నన్ను మాట్లాడించాలనుకోండి అదిరిపోతున్న క్లాస్ 40-45 మినిట్స్ బుల్లెట్స్ వెళ్ళిపోతూ ఉంటే బ్రెయిన్లోకి కరెక్ట్గా వెళ్తుంది. ఎవ్రీ సెకండ్ కామా ఎందుకు పెట్టారు, అక్కడ ఫుల్ స్టాప్ ఎందుకు పెట్టారు, ఇక్కడ కాల్ ఎందుకు పెట్టారు సార్, అక్కడ ప్లస్ ఎందుకు వచ్చింది సార్, ఇవన్నీ కాదు. డౌట్స్ అనేవి సపరేట్గా ఉండాలి, సబ్జెక్ట్ సపరేట్ ఉండాలి. అప్పుడు క్లారిటీ ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. చెప్పిన నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది సరే. అర్థమైనప్పటికైనా ఎయిటర్స్ అర్థమైనప్పటికైనా వెళ్దాం ఎదరికి. రైట్. నెక్స్ట్ సింటాక్స్ చెప్పుకుందాం. మరి సింటాక్స్ చెప్పిన రైట్. స్క్రిప్ట్. ఓకే, ఇది సింటాక్స్ నెంబర్ 1 అనమాట. స్క్రిప్ట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయాలి. స్టేట్మెంట్స్. ఓకేనా? ఇది సింటాక్స్ నెంబర్ 2 అనమాట. అయిపోయి అర్థమవుతుందా? ఇది సింటాక్స్ 2, ఇది సింటాక్స్ 3 అనమాట.
ఎన్ని సింటాక్స్ చూపించాను మీకు జావాస్క్రిప్ట్? మీకు జావాస్క్రిప్ట్ ఎన్ని సింటాక్స్ చూపించాను మీ అందరికీ? 3 సింటాక్స్ చూపించాను. అన్ని వాడచ్చు. ఎనీ సింటాక్స్ యూ కెన్ యూజ్, నో ప్రాబ్లం. మీకు ఏం కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? రైట్ రైట్. ఇక్కడ ఏమంటాము? స్క్రిప్ట్ అనేది ట్యాగ్, ఇది కూడా ట్యాగ్. ఇది పెయిడ్ ట్యాగ్ అంటాం. తెలుసా మీకు? స్క్రిప్ట్ అనేది పెయిడ్ ట్యాగ్. టైప్ ఏమంటాం ఇక్కడ? అట్రిబ్యూట్ అంటాం. ఎక్స్ట్రా జావాస్క్రిప్ట్ ఏమంటాము? వాల్యూ అంటాం. అర్థమవుతుందా? ఇట్ ఇస్ అన్ అట్రిబ్యూట్, ఇట్ ఇస్ అ వాల్యూ, ఇట్ ఇస్ అ ట్యాగ్, ఇట్ ఇస్ అ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్. అర్థమవుతుందా మనకి? come on everyone, getting my words? Right right. Script name manam. What is the name of the script? Ravi, what is the name of the script? Tag. Statements name manam. Logic, block of statements. Type name manam. Attribute. Type name manam. Attribute. Text or JavaScript name manam. Value. Text or JavaScript value. Language enti? Attribute. JavaScript enti? Value. వీటిని జనరల్ గా రియల్ టైం ఏమంటారు తెలుసా మీకు? రియల్ టైం ఏమంటారు తెలుసా వీటిని? తెలుసా తెలీదా? మైమ్ టైప్స్ అంటారు. అడ్వాన్స్ లో చెప్తానులే, మర్చిపోకుండా పెట్టుకోండి. ఏమంటాము? మైమ్ టైప్స్. ఆల్రెడీ మైమ్ గురించి చెప్పండి గుర్తు నాకు. ఎవరైనా గుర్తుందా మైమ్ అని చెప్పండి గుర్తు? ఎనీబడీ రిమెంబర్ మైమ్ టైప్స్? ఎస్ చెప్పాను, కరెక్ట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సమ్ పీపుల్ అగ్రీడ్. ఎస్ చెప్పారు సార్ మీరు. ఎస్, మల్టీపర్పస్. ఎగ్జాంపుల్ రాద్దాం మరి. షల్ వి రైట్ ఎగ్జాంపుల్ అండ్ జావా స్క్రిప్ట్? కమ్ ఆన్. డాట్ రైట్ వెల్కమ్ టు JS coding. Welcome to JS coding. Clear all of you? Welcome to JS coding. Welcome to JS coding everybody. Semicolon required. అవసరం లేదు. No semicolon required. Come on, రన్ చేయండి. రన్ అవుతుందో చెప్పండి. Yes, working or not? We'll see practically. Come on, thumbs up. Working or not perfectly. Welcome to JS coding. చూద్దాం వినీత్, ఎక్కడ JS రాయాలో కూడా చూద్దాం. ఓకేనా? రైట్ నౌ JS అనేది అవసరం లేదు. ఓకేనా? Come on everyone, shall we implement more? Right, I'm writing another line. ఇప్పుడు ఎన్ని లైన్స్ అవుట్పుట్? ఒక లైన్ వస్తుందా, 2 లైన్స్ వస్తుందా? How many lines will come output? ఓన్లీ ఒక్క లైన్ మాత్రమే వస్తుంది. ఎందుకని? By default, right is displaying single line. By default, it is going to display only single line. So single line output only it will display. It won't display double lines output. Okay. Now we can see only single line. What exactly here the thing? What I said, script is the tag from HTML. Next one. Document is the object. Dot is the operator. Right is the method. Is the method to display messages on the web page. Right is the method. What more is there? I think అంత అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? స్క్రిప్ట్ ఏంటి, డాక్యుమెంట్ ఏంటి, డాట్ ఏంటి, రైట్ అండ్ ఎవ్రీథింగ్. No oops, nothing Manikanta. Yes, Pandas, we are enjoying. It depends. Chaitanya, it depends. Right. Okay, double quotation, single quotation కూడా ఇచ్చుకోవచ్చు. No problem. It is working fine. నాకు 2 లైన్స్ కావాలంటే ఏం చేయాలి? ఏ ట్యాగ్ వాడాలి? ఇప్పుడు 2 లైన్లు వస్తుంది. How many lines are coming? అసలు అవుట్పుట్ రాదు, ఒక లైన్ వస్తుంది. ఎందుకు? BR ట్యాగ్ ఎక్కడది? HTML ఎలా రాసేస్తారు డైరెక్ట్గా మీరు? రాయలేము. In that situation, what we are going to do, that is the most important. So in that situation, what we are going to do? అప్పుడు మనం ఏం చేయాలి? Compulsory, you people need to write the thing here. Okay? Are you getting my words? What words you are going to understand?
Right, again I'm giving. ఇలా కూడా రాసుకోవచ్చు. Like this also you can write, no problem. Whichever the way you are comfort, you can follow that. Which is comfortable for you. Right? Does it default takes the tags as the tag the messages? What comes in body, sir? చూద్దాం బాడీ గురించి చెప్పడం ఎందుకు ఫస్ట్ ప్రోగ్రామ్ అర్థం చేసుకోండి కళ్యాణ్. నో ఇట్ నెవర్ టేక్ సయ్యద్ ట్యాగ్స్ ఇన్ స్క్రిప్టింగ్. రన్ చేసిన ఆల్రెడీ ఇదిగో అవుట్పుట్ ఇదిగో. రైట్, కోట్స్ ఉంది, మెసేజ్ అవ్వదుగా సార్, అర్థం కాలేదు. సయ్యద్ మీ డౌట్ అర్థం కాదు, ఒక్క నిమిషం ఉండండి, సయ్యద్ పంపిస్తాం. వై ఇట్ ఈస్ నాట్ టేకింగ్ విఆర్ ట్యాగ్? అంత పెద్ద రూపంలో వస్తున్నాయండి సయ్యద్కి. మనం ఎందులో ఉన్నాం సయ్యద్? మనం ఎందులో ఉన్నాము? జావా స్క్రిప్ట్లో ఉన్నామా, HTML లో ఉన్నామా? ఒక్క నిమిషం ఎందులో ఉందా సైలెంట్ ఉండండి. మనం ఎందులో ఉన్నాం సయ్యద్? జావా స్క్రిప్ట్లో ఉన్నామా? రెస్పాండ్ అవ్వాలి అడిగిన వెంటనే. జావా స్క్రిప్ట్లో ఉన్నామా, HTML లో ఉన్నామా? ఒక్క నిమిషం, మిగిలిన ఎవరు మాట్లాడదు ప్లీజ్. ఒక్కసారి సయ్యద్తో మాట్లాడతాను, ఎందుకంటే క్వశ్చన్ చేస్తాడు ఆయన, మళ్ళీ మనం అడిగితే ఆన్సర్ చెప్పరు. మొత్తం ఈ టెక్స్ట్ బాక్స్లో సయ్యద్ ఈ మెసేజ్ బాక్స్లో మీ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఎందుకు క్వశ్చన్ చేస్తారో తెలియదు, ఎందుకు రెస్పాండ్ అవ్వాలో కూడా తెలియదు నిజంగా. డే 1 నుంచి మీ సేమ్ పొజిషన్. సార్ వై ఇట్ ఈస్ నాట్ టేకింగ్ అని అడిగారు, మళ్ళీ నో రెస్పాన్స్. భయం వేస్తుందా? మాట్లాడతారు ఒకసారి, మీరు అన్మ్యూట్ చేయనా? మాట్లాడండి ఒకసారి సయ్యద్, మీకు అన్మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మీ ప్రాబ్లం ఏంటనేది నాకు తెలియాలి. కమాన్ మాట్లాడండి ఒకసారి. హలో సార్, మాట్లాడండి. why is it not taking BR as a message if it's taking hello as a message? అడిగిన తర్వాత 5 సార్లు అడిగాను, ప్లీజ్ బిఆర్ ట్యాగ్ అనేది మనం ఇప్పుడు ఏం రాస్తున్నామని అడిగాను. అంటే డబుల్ కోట్స్ లో ఉన్నది మెసేజ్ అవుతుంది కదా సార్? ఒకసారి కూల్, మీకు తెలుసున్నది చాలా ఎక్కువ, నాకు తెలుసున్నది చాలా తక్కువ. చెప్పేది ఫస్ట్ వినాలి. ఓకే, నేను అడిగిన క్వశ్చన్ ఏంటి, మనం ఎక్కడ ఉన్నాము అని అడిగాను, సమాధానం చెప్పలే. మనం ఎక్కడ ఉన్నప్పుడు జావా స్క్రిప్ట్లో ఉన్నామా, HTML లో ఉన్నామా? అక్కడ చెప్పండి. ఇదేమి ఆఫ్లైన్ క్లాస్ అయ్యి ఉంటే అది వేరే ఉంటుంది, అంటే ఫేస్ టు ఫేస్ ఉంటారు కాబట్టి డౌట్ రావు. మనం జావా స్క్రిప్ట్లో ఉన్నప్పుడు HTML ట్యాగ్ని డైరెక్ట్గా వాడొచ్చా వాడకూడదా అనే విషయం మీకు తెలుసా తెలియదా? లేదు సార్, తెలియదు. కాబట్టి కొంచెం HTML జావా స్క్రిప్ట్ వచ్చు అనే విషయం నాకు తెలుసు. ఓకే, నాకు తెలుసా విషయం, అవునా కాదా? సార్ కొంచెం ఏం చేస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది. ఇది సార్కి తెలుసా తెలియదా అని అడిగేద్దాం క్వశ్చన్. అలాగా సార్, అలాగా సార్, నేను వినండి వినండి వినండి, క్లాస్ రికార్డ్ అవుతుంది, వినండి. ఓకే ఓకే సార్, నాకు తెలిసిపోతే స్టూడెంట్తో మాట్లాడుతున్నాను అంటే ఆ స్టూడెంట్ ఏంటి అని ఎస్టిమేట్ చేయగలను నేను. ఓకే, మీకు డౌట్ ఉండదు, సహజం. స్టూడెంట్ అంటే డౌట్ రావాలి, కానీ తెలిసి డౌట్ రాకూడదు. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. ఓకే, మీ డౌట్ కరెక్ట్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఓకే సార్, స్క్రిప్ట్లో HTML డైరెక్ట్గా రాయకూడదు, HTML లో స్క్రిప్ట్ డైరెక్ట్గా రాయకూడదు. నేను మీ ఇంట్లో డైరెక్ట్గా రాకూడదు, మీరు నా ఇంట్లో డైరెక్ట్గా రాకూడదు. యూ నీడ్ టు టేక్ ఏ పర్మిషన్. ఆ పర్మిషన్ ఎవరు ఇవ్వాలి స్క్రిప్ట్కి? అప్పుడు స్క్రిప్ట్ చెప్పాలి, బాబు స్క్రిప్ట్ నేను HTMLని నన్ను నువ్వు ఎలా చేస్తావా? అంతేగాని డైరెక్ట్గా ఇలా రాసేసి నువ్వు ఎందుకు ఎలా చేయవు, నేను HTML తెలుసా, నన్ను ఎలా చేయంటే స్క్రిప్ట్ అనేది అవతల ఉంటుంది. సయ్యద్ ప్రజ్ఞ భాష అర్థమైందా మీకు? అంటే ఒక స్క్రిప్టింగ్లోకి ఒక టెక్నాలజీలోకి ఇంకో టెక్నాలజీ మనం పెట్టాలి అంటే రిక్వెస్టబుల్ మేనర్లో ఇన్సర్ట్ చేయాలి మనం. అంటే ఏంటి, దానికి తెలిసే విధంగా. దానికి ఏం తెలుసు, ఈ స్క్రిప్ట్ ఏం తెలుస్తుంది, స్క్రిప్టింగ్ తెలుస్తుంది. స్క్రిప్టింగ్ అంటే ఏంటి, ఇది స్క్రిప్టింగ్ ఆ భాషలోనే దాన్ని చెప్పాలి, లేదు ఎలా చెప్పాలి. ఓకే, మీ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. కోర్ట్స్లో ఉంది, మెసేజ్ అవుతుంది కదా సార్, అదే వై అంటే నాకు అర్థం కాలేదు. ఇది కోర్ట్స్లో ఉంది కదా, ఇది ఏంటంటే ఇది కోర్ట్స్లో ఉంది, ఇది కోర్ట్స్లో మెసేజ్ అవుతుంది తెలుసు, ఆల్రెడీ కొంత తెలుసు, కరెక్ట్ మెసేజ్ అవుతుంది. కానీ బిఆర్ ట్యాగ్ ఏంటిది, ఎందులో ఉంది కరెక్ట్ చూడండి. మీరు ఎక్కడ ట్యాగ్ పెట్టినది ట్యాగ్ మాత్రమే. తాజ్మహల్ పైన పెట్టండి, తాజ్మహల్ కింద పెట్టండి, పక్కన పెట్టండి, ట్యాగ్ ట్యాగే. ఎక్కడైనా ట్యాగ్ ట్యాగే. అందు గురించి ఏంటంటే ట్యాగ్ని ట్యాగ్లా రాయకూడదు డైరెక్ట్గా, అది కండిషన్. బట్ ట్యాగ్ ట్యాగే, ఇది కూడా ట్యాగే. ఇప్పుడు దాన్ని కంట్రోల్ చేయకుండా నేను రాస్తే అది కూడా ట్యాగే. మరి ఇక్కడ డౌట్ రాలేదు మీకు? ఎస్, ఇది కూడా డౌట్ వచ్చింది, ఇది డౌట్ వచ్చింది. సో ఈ రెండింటిలో మీకు ఉన్నటువంటి ఇది ఏంటంటే ట్యాగ్ లాగే ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ట్యాగ్ని డైరెక్ట్గా రాకూడదు, ఇండైరెక్ట్గా చెప్పాలి. డౌట్ తప్పు కాదు సయ్యద్. డౌట్ అడిగేటప్పుడు ఫ్యాకల్టీ మాట్లాడుతున్నప్పుడు మీరు ఎందుకంటే మీరు 200 మంది ఉంటారు, చాలా కష్టం. ఓకేనా, ఎవరైనా సెకండ్ అన్మ్యూట్ చేస్తాను మిమ్మల్ని, ఇలా సయ్యద్ లాగా మాట్లాడుతుంది. క్వశ్చన్ రిప్లై ఇవ్వబోతుంది ఇమీడియట్గా. క్వశ్చన్ చేయండి, మీరు అర్థం చేసుకోండి, తప్పని పట్టండి. బట్ ఫైనల్లీ యూ పీపుల్ నీడ్ టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. నేను ఇక్కడ మీకు సబ్జెక్ట్ ఇవ్వడానికి మాత్రం ఉన్నాను, కోపం వస్తే దండించడానికి కూడా ఉన్నాను. అర్థమైందా? రైట్, థ్యాంక్ యూ. రైట్, ఎక్కడికి వెళ్ళొచ్చు అందరూ? భయపడకండి, మాట్లాడండి అందరూ. ఎక్కడికి వెళ్ళొచ్చా? సార్ కూడా కోపం వస్తుంది అనుకున్నారా? రైట్, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది తీసేశాను, ఇది తీసేశాను, చూసారా? అందు గురించి మా ఇంట్లో గమని ఎవరు మాట్లాడరు. వెంకటేష్ భయం అందరికీ. రైట్, ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక లైన్లోనే వస్తాయి కదా. చూడండి జాగ్రత్తగా, ఒక లైన్లో వస్తున్నాయి కదా. ఎందుకు ఒక లైన్లో వస్తున్నాయి? రైట్కి నెక్స్ట్ లైన్కి తీసుకెళ్ళేంత కెపాసిటీ లేదు. మొత్తం అయిపోయింది. రైట్కి నెక్స్ట్ లైన్ తీసుకెళ్ళేంత కెపాసిటీ లేదు. అప్పుడు మనం ఏం చేస్తున్నాము, HTMLని అప్పు తెచ్చుకున్నాం. సార్ HTML డైరెక్ట్గా ఎలా అర్థమవుతుంది దీనికి అంటే, మీరు ఏ ట్యాగ్తో స్టార్ట్ చేశారు? చూడండి ఎంత చెప్తున్నాను. ఏ ట్యాగ్తో స్టార్ట్ చేశారు మీరు? HTMLతో స్టార్ట్ చేస్తే HTML డైరెక్ట్ ఎందుకు అర్థం కాదు? అదే మీరు HTML లేకుండా దీన్ని డైరెక్ట్గా స్క్రిప్ట్తో రాసింటే మీరు ఒక ఫైల్ జావా .js ఎక్స్టెన్షన్తో పెట్టి .js బిఆర్ ట్యాగ్ రాయండి, .js ట్యాగ్ రాయండి చూద్దాం, అప్పుడు జావా స్క్రిప్ట్ ఫైల్ అర్థమవుతుందా మీకు? సో దట్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ ద క్లారిటీ. అంటే .js .html ఏది పవర్ఫుల్? HTML లో HTML పవర్ఫుల్, JS లో JS పవర్ఫుల్. అర్థమవుతుంది? ఈ లొకేషన్ పవర్ఫుల్ అయితే దాని లొకేషన్ పవర్ఫుల్. బట్ ఓవరాల్ ఏది పవర్ఫుల్? HTML పవర్ఫుల్. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? HTML లో ఉన్నామా, జావా స్క్రిప్ట్ లో? మీరు చెప్పండి, రియల్ గా ఎక్కడ ఉన్నాము? HTML లో ఉన్నాం. నిజంగా HTML లోనే ఉన్నాం. మన ఫైల్ ఎక్స్టెన్షన్ కూడా చూడండి.
హెచ్టిఎంఎల్లో ఉన్నాం, రైట్? ఇలా కూడా రాసుకోవచ్చు, తప్పలేదు. ఇలా కూడా రాసుకోవచ్చు. యూ కెన్ ఎనీవే, రైట్? రండి. నో సార్ నాకు అలా వద్దు, ఒక ట్యాగ్ రాస్తాను సార్, ఎగ్జిక్యూట్ అవుతుందో అదో చూద్దాం. ఇంత కథ చెప్తున్నారు కదా సార్, సరదాగా ఒక ట్యాగ్ రాస్తాను సార్, బి అన్నాను అనండి, తప్పే ఉంది. మీ ఇష్టం వచ్చాడు అనండి, బి అన్నాను. ఎందుకు చేయదు? చేయకూడదు ఊరుకోం కదా. ఓకే, రైట్. బి అన్న తర్వాత ఏం అలా వచ్చింది, అలా వచ్చిందా? అప్పుడు మళ్ళీ బిఆర్ అనివ్వండి, ఏ ఇవ్వకూడదా? వెరీ గుడ్, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నెక్స్ట్ ఏం ఇస్తున్నాను, ఇటాలిక్ అని ఇస్తున్నాను. అర్థం చేసుకోండి ప్లీజ్, ఇటాలిక్ అని ఇస్తున్నాను. ఇటాలిక్ అని ఇచ్చి క్లోజ్ చేసి ఇక్కడ బిఆర్ పెడుతున్నాను. కమాన్, రైట్. నెక్స్ట్ ఏమి ఇస్తున్నారు మీరు, నెక్స్ట్ పెద్ద ఇస్తారు, మీకు నచ్చింది హెచ్1 ఇస్తున్నాను. ఇక్కడ హెచ్1తో క్లోజ్ చేస్తున్నాను. ఎప్పటికైనా మీ అందరికీ అర్థమైంటుంది, సయ్యద్ మీకు కూడా అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అనేది. అర్థమవుతుందా మీ అందరికీ? ఎక్కడ ఏం రాస్తున్నాను నేను, ఒక హెచ్టిఎంఎల్ ఫైల్లో జావా స్క్రిప్ట్ రాశాను, ఒక హెచ్టిఎంఎల్ ఫైల్లో జావా స్క్రిప్ట్ రాశాను, మళ్ళీ జావా స్క్రిప్ట్లో హెచ్టిఎంఎల్ రాశాను, మళ్ళీ అందులో ఒక సిఎస్ఎస్ రాస్తున్నాను. మైండ్ బ్లోయింగ్, మామూలుగా కాదు. కలర్ రెడ్, చాలా జాగ్రత్తగా అందరూ, వెరీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. స్టైల్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమంటున్నాను, కలర్ గ్రీన్. ఇక్కడ ఏమంటున్నాను, స్టైల్ ఈజ్ ఈక్వల్ టు కలర్, కలర్ ఆల్రెడీ డబుల్ కొటేషన్ సింగిల్ కొటేషన్ కలర్ బ్లూ. సార్ పనిచేస్తుందా? పని చేయకపోతే నేను ఊరుకుందా? సూపర్. ఇప్పుడు దీని ఏమంటాం, ఇక్కడ ఏమన్నా చెప్పండి. ఇందులో నేను ఏమేమి కలిపాను, ఇందులో ఇప్పుడు కామెంట్ ఇందులో ఏం కలిపాను, హెచ్టిఎంఎల్ కలిపాను, సిఎస్ఎస్ కలిపాను, జావా స్క్రిప్ట్ కలిపాను. కాంబినేషన్ దీని ఏమంటాం తెలుసా మీకు, డిహెచ్టిఎంఎల్ అంటాం. తెలుసా మీకు ఇది? డిహెచ్టిఎల్ అంటే డైనామిక్ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. బాగుందా? సౌండ్ ఎలా ఉంది? డైనామిక్ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఫైల్, డైనామిక్ హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. దీన్ని సింపుల్ గా HTML5 ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది HTML. కమాన్, థమ్స్ అప్ చేయండి. కమాన్. తిట్టేమని చెప్పి ఏం పాల్పడుతున్నారా? గురువు తిడితే చాలా మంచిది, తొందరగా సెటిల్ అయిపోతాం లైఫ్ లో. మీరు తొందరగా సెటిల్ అవ్వాలంటే మీకు ఈజీ సెటిల్ అండి, ఓకేనా? కమాన్. లైఫ్ లో బాగా సెటిల్ అవ్వాలి, ఫ్రంట్ బెంచా బ్యాక్ బెంచా? లైఫ్ లో బాగా సెటిల్ అయ్యి ఫ్రంట్ బెంచా బ్యాక్ బెంచా? చెప్పండి. బ్యాక్ బెంచ్ వాళ్ళే, వెరీ గుడ్. ద డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ వన్ స్మాల్ డౌట్ ఇట్స్ సింప్లీ సూపర్, క్లాక్, వెరీ గుడ్, థ్యాంక్ యూ రాజు. ఎప్పుడు కూడా బ్యాక్ బెంచ్ వాళ్ళే. మరి తిట్లు ఎవరు? తిట్లు కుదిరేది అంతే కదా మరి. కలాం రాస్తారు వింగ్స్ ఆఫ్ ఫైర్లో, కలాం బుక్ చదివారా? అబ్దుల్ కలాం వింగ్స్ ఆఫ్ ఫైర్ చదవండి, రాస్తారా అందులో ఆ బుక్లో. డెఫినెట్గా మహేష్, ఆ సిచ్యువేషన్ వస్తుంది, చేద్దాం, ఓకేనా? ద సిచ్యువేషన్ విల్ కమ్, డోంట్ వరీ. థ్యాంక్ యూ వెంకటేష్. మీ పేరు మార్చినప్పుడు దునియా బాగా కనిపిస్తుంది. హెచ్పీ పెట్టుకుని ఎటువంటి మాటలు కనిపించదు కదా. హెచ్పీ అంటే నాకు అర్థం కాలేదు. హెచ్పీ ల్యాప్టాప్ పేరు వచ్చిందండి, రైట్? క్లియర్ అయిన ఇప్పటికైనా మీకు HTML, CSS, జావా స్క్రిప్ట్, DHTML ఇవన్నీ వర్డ్స్ క్లియర్ అవుతున్నాయా అందరికీ? క్లియర్ అయితే మీకు డౌట్ అవుతాను మనందరినీ. రెడీ మీరు ఈ ప్రోగ్రామ్ లో నుంచి డౌట్ అవుతాం అనుకుంటున్నాను, చాలా రాసిన వేళ. డౌట్ అడిగినా మరి? సార్ మీరు చెప్తుంటే పిచ్చి లేస్తుంది సార్. కమాన్, అర్థం చేసుకోండి కరెక్ట్గా. ఇక్కడ డబుల్ కొటేషన్స్, సింగిల్ కొటేషన్స్ పెట్టండి చూడండి కరెక్ట్గా మీరు. జావా స్క్రిప్ట్ దేనైనా సపోర్ట్ చేస్తుంది. ఎయిదర్ కెన్ గివ్ డబుల్ కొటేషన్, ఎయిదర్ కెన్ గివ్ సింగిల్ కొటేషన్, అంతే కదా? జావా స్క్రిప్ట్ కెన్ ఏబుల్ టు సపోర్ట్ ఎనీథింగ్, అంతే? రైట్. సో నేను తీసేస్తాను ఇప్పుడు, ఐఎమ్ రిమూవింగ్ ఆల్ ద థింగ్స్. డబుల్ కొటేషన్, ఓకే, రైట్. ఐఎమ్ రైటింగ్ సింగిల్ కొటేషన్, రైట్. సపోర్ట్ చేస్తుంది. డబుల్ కొటేషన్ సపోర్ట్, సింగిల్ కొటేషన్ సపోర్ట్స్. నౌ ఐఎమ్ గివింగ్ డబుల్ కొటేషన్, ఐఎమ్ గివింగ్ ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ కొటేషన్. సో నేను ఏం చేస్తానంటే డబుల్లో సింగిల్ ఇస్తాను, సింగిల్లో డబుల్ ఇస్తాను, ఓకేనా? రెండు ఇచ్చాను చూడండి. ఇప్పుడు మీ అందరూ తెలియడం కోసం బిఆర్ ఇస్తాను. కంగారు పడద్దు, అబ్జర్వ్ చేయండి అవుట్పుట్ ఎలా వస్తుందో. డౌట్ అడుగుతున్నాను, ఓకేనా? ప్రోగ్రామ్ చూస్తారా? రైట్. నేనేం చేస్తున్నాను, డబుల్లో డబుల్ పెడుతున్నా, సింగిల్లో సింగిల్ పెడుతున్నా. ఇది వర్కౌట్ అవ్వదు, అవుట్పుట్ పోయిందా లేదా? ఎప్పుడు ఇది కనెక్ట్ అవ్వాలంటే దేర్ ఈస్ ఎ బ్యాక్ స్లాష్ క్యారెక్టర్. అర్థం చేసుకోండి, ఎక్కడ ఓపెన్ చేస్తున్నాను, ఎక్కడ క్లోజ్ చేస్తున్నాను. దీన్ని హోమోజీనియస్ హెట్రోజీనియస్ ఫార్ములా అంటారు. ఇప్పుడు మాట్లాడిన కొటేషన్ మాట్లాడాలి, సింగిల్ కోట్ డబుల్ కోట్ అన్న వాళ్ళందరూ మాట్లాడినప్పుడు దేనికైనా టైం ఇవ్వండి ప్లీజ్. మీరు కొంచెం కొంచెం చదివి అది ఇక్కడ చూపించొద్దు ప్లీజ్. టైం వెయిట్ చేస్తే అన్నీ వస్తాయి, అంతేనా కదా రవి? వెయిట్ చేస్తే అన్నీ వస్తాయి, అంతే కదా? వెయిట్ అండ్ సీ. లోకం చాలా అందంగా ఉంటుంది, అవును కదా? మన ఇక్కడ ఒక చిన్న ఇన్స్టాగ్రామ్ వీడియో, చిన్న వీడియో. 20 సంవత్సరాలు నువ్వు బాగా ఇష్టపడి కష్టపడి చదువుకో, 80 సంవత్సరాలు నీకు నచ్చినట్టు నువ్వు బతుకు. 20 సంవత్సరాలు నీ ఇష్టం వచ్చినట్టు బతుకు, 80 సంవత్సరాలు ఎవడు ఏం చెప్తే విని బతుకు. ఎలా ఉంది? ఒకసారి చెప్పనా? 20 సంవత్సరాలు కష్టపడి ఇష్టపడి చదువుకో, 80 సంవత్సరాలు నీ ఇష్టం వచ్చినట్టు బతుకు. అయిపోయినా? నెక్స్ట్ 20 సంవత్సరాలు నీ ఇష్టం వచ్చినట్టు బతుకు, 80 సంవత్సరాలు ఎవడు ఏం చెప్తే చేసి బతుకు, ఎవడు ఏం చెప్తే చేసి బతుకు, అంతే. అర్థమైందా? ఏది బెటర్ అంటారు? మీరే డిసైడ్ చేసుకోండి. రైట్. సార్ మీలాగా పేషెన్స్ మాకు ఎక్కువ. దట్ ఈస్ రైట్, దట్ ఈస్ రైట్. 16 years, రైట్. సో ఒక లైన్లో ఎర్రర్ ఉన్న మిగిలినవి కూడా ఎగ్జిక్యూట్. రాజేష్ మంచి డౌట్ అడిగారు. సో మీకు అందరూ అర్థమైంది కదా? లైఫ్ సైన్స్ అందరూ అర్థమైందా? లైఫ్ సైన్స్ అండర్స్టాండ్ ఎవరీబడీ? నౌ షల్ ఐ గో టు నౌ ప్రోగ్రామ్. రాజేష్ ఆస్క్ మీ గుడ్ డౌట్. సార్ మీరు ఒక చిన్న తప్పు ఒక లైన్లో చేస్తున్నారు కదా, మరి మొత్తం ప్రోగ్రామ్ అవుట్పుట్ ఎందుకు రావట్లేదు అని ఎక్స్పెక్ట్ చేశాను. మంచి డౌట్ అడిగారు. ఒకసారి థమ్స్ అప్ చేసుకోండి రాజేష్.
అందరూ రాజేష్ ఆ థమ్స్ అప్ వేసుకోండి. వెరీ గుడ్. అందరూ వేసుకున్నారు రాజేష్. హ్యాపీయా? రాజేష్ వినండి ఒకసారి. యాక్చువల్లీ ఇక్కడ కరెక్ట్ కాదు కానీ నేను చెప్తున్నాను. మనకి ఎర్రర్లు 3 రకాలు ఉంటాయి. ఒకటి ఒకటి సింటాక్స్ ఎర్రరు, 2 సెమాంటిక్ ఎర్రరు, 3 రన్ టైమ్ ఎర్రర్. అడగొద్దు ఏంటని. ఓకేనా? సింటాక్స్ ఎర్రర్ అంటే ఏంటంటే రూల్ మిస్సింగ్. అంటే ఫ్యామిలీ మొత్తంలో ఏ ఒక్కడు తప్పు చేసినా అది అందరి మీద పడుతుంది. దాన్నే సింటాక్స్ ఎర్రర్ అంటారు రాజేష్. ఓకేనా? అలాగే నువ్వు లైన్ నంబర్ 12లో తప్పు చేస్తే అది లైన్ నంబర్ పైన మీద పడుతుంది, కింద మీద పడుతుంది. అప్పుడు ఆ లైన్ నంబర్ 12ని మీరు జాగ్రత్తగా సరి చేసుకోవాలి. ఇదనమాట. తప్పుని సరి చేసుకుంటే సింటాక్స్ సరిపోయింది. అందరూ హ్యాపీ. సరిపోయింది అప్పుడు ఎక్స్‌ప్లనేషన్. ఇది ఎప్పుడు వస్తుందంటే ఒక రోజులు పోయిన తర్వాత వస్తున్నప్పుడు చెప్తాను ఇంకా. ఇప్పుడు అర్థమైందా? ఏ సింటాక్స్ ఎర్రర్ రిఫ్లెక్ట్స్ టోటల్ ప్రోగ్రామ్. అది నా మీనింగ్ ఇక్కడ రాజేష్. మిగిలిన అందరికి అర్థమైందా? డౌట్ నచ్చింది నాకు. ఈ డౌట్ నచ్చింది కానీ ఇది కరెక్ట్ టైం కాదు. ఇంకా మంచి ఎగ్జామ్ ఇద్దాం వాడికి. కమాన్ మిగిలిన అర్థమైందా? ఎవ్రీబడీ ఒక ప్రోగ్రామ్‌లో 1000 లైన్స్ కోడ్ ఉన్నాయి. కరెక్ట్‌గా అర్థం చేసుకోండి. ఒక ప్రోగ్రామ్‌లో 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఉందా? ఎన్ని లైన్స్ కోడ్ ఉంది ఒక ప్రోగ్రామ్‌లో? 1000 లైన్స్ కోడింగ్ ఉంది వెంకటేష్. నేను లైన్ నంబర్ 981లో సింటాక్స్ మిస్టేక్ చేశాను. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందా? అవ్వదా? కమాన్. కమాన్ ఎవ్రీబడీ. వెంకటేష్ అంటే వెంకటేష్ పేరు పెట్టారంటే మిగిలిన అందరూ రండి. చెప్పండి. అవ్వదు. చెప్పండి ఇప్పుడు. వన్ సింటాక్స్ ఎర్రర్ రిఫ్లెక్ట్ టు కమాన్. వన్ సింటాక్స్ ఎర్రర్ రిఫ్లెక్ట్ టు టోటల్ ప్రోగ్రామ్. సూపర్. లైఫ్ లాంగ్ గుర్తుండాలి ఎవరికైనా సరే మీరు. సింటాక్స్ ఎర్రర్ వచ్చింది అంటే కళ్ళు మూసుకొని చెప్పండి ఏమని? బాస్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు ఇంటర్ప్రెటర్ తీసుకోదు. ఎందుకు తీసుకోదు? ఇంటర్ప్రెటర్ అర్థం కాదు. ఇంటర్ప్రెటర్‌కి అర్థం కాదు. ఐ హోప్ యూ ఆర్ అండర్‌స్టాండింగ్. రైట్. ప్రపంచంలో ఉన్న ఏ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అయినా ఇంతే వెంకటేష్. నాకు 23 టెక్నాలజీస్ ఐడియా ఉంది. నాకు తెలుసున్న 23 టెక్నాలజీలో ఇదే జరుగుతది. మిగిలిన టెక్నాలజీ నాకు తెలీదు. అంటే ప్రపంచంలో ఉన్న ఏ టెక్నాలజీ అయినా అంతే. లైఫ్ కూడా అంతే. ఆల్రెడీ చెప్పాను మీకు నేను. ఫ్యామిలీలో ఒకళ్ళు మిస్టేక్ చేస్తే అది అందరి మీద పడుతుంది. అంతే. రాజశేఖర్ అన్ని టెక్నాలజీస్ ఎలా నేర్చుకున్నాను అంటే నాకు సి నేర్చుకోవడానికి 1 ½ ఇయర్ పట్టిందండి. నాకు సి చాలా సార్లు పోయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్‌లో సి ఫెయిల్ అయ్యాను. సెకండ్ సెమిస్టర్‌లో సి ఫెయిల్ అయ్యాను. అంటే సి లాంగ్వేజ్ ఫస్ట్ సెమిస్టర్‌లో ఉంది అప్పట్లో అన్నిట్లో ఫెయిల్ అయ్యి నేను సి లాంగ్వేజ్ పాస్ అవ్వడానికి థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్‌లో సి లాంగ్వేజ్ పాస్ అయ్యాను. విత్ 100 ఔట్ ఆఫ్ 100. అది యూనివర్సిటీలోనే ఫస్ట్ అంట. అది అప్పటివరకు ఎవరికీ సి 100 ఔట్ ఆఫ్ 100 రాలేదట. కానీ నేను 6 సార్లు పోయాను. 6 సార్లు ఫెయిల్ అయ్యాను. సో, ఆ సి లాంగ్వేజ్ వచ్చిన తర్వాత ఇంక నేనేమి నేర్చుకోవాల్సిన అవసరం రాలేదు నాకు. మిగిలిన టెక్నాలజీలని. కానీ సి లాంగ్వేజ్ నేర్చుకోవడం చాలా కష్టపడ్డాను. చాలా ఏడ్చాను. స్లీప్‌లెస్ నైట్స్ చాలా భయంకరంగా అయిపోయింది. ఆ సి లాంగ్వేజ్ అర్థమైంది కాదు నాకసల. ఎందుకో నాకు తెలీదు. సి లాంగ్వేజ్ బుక్ కూడా 2 బుక్స్ కూడా రాసాను నేను. సి లాంగ్వేజ్ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. ఓకేనా? ఆ తర్వాత నేను ఏది నేర్చుకోలేదు. జావా నేర్చుకోలేదు. పైథాన్ ఏది నథింగ్. ఈవెన్ డేటా సైన్స్ మిషన్ నేర్చుకోవాల్సిన అవసరం రాలేదు నాకు. ఓకేనా? అట్లా ఉండాల. రైట్. అర్థం కాదు. మీకు విషయం చెప్పనా? కదా! నేను ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నాను అనుకుంటారు కదా మీరు అందరూను. మీకు నిజం చెప్పనా? నేను ఆసెట్ రాసినప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో నాకు టాప్ 21 వచ్చింది. 21 అంటే పెద్ద ర్యాంక్ ఏం కాదు, గొప్ప ర్యాంక్ ఏం కాదు గానీ 21 వచ్చింది. అడ్మిషన్‌కెళ్ళాను. ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ నన్ను కాల్ ఎగరేసి. ఓకేనా? ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఇచ్చారు ఆళ్ళు. ఫస్ట్ ఫస్ట్ క్లాస్‌లో కూర్చుంటే ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ వచ్చి ఒక ఆయన ఒక లేడీ చెప్తుంటే ఏం అర్థం కాలే. మొత్తం ఇంగ్లీష్‌లో స్టార్ట్ చేసింది. ఇంగ్లీష్‌లో ఎండ్ చేసింది. వెళ్ళిపోయింది. బాయ్ థాంక్ యూ అని అసలు ఏం అర్థం కాలే. మొత్తం మెంటల్ అన్నమాట. బయటకొచ్చి లీటర్ నీళ్ళు తాగి చెట్టుకింద కూర్చున్నా. సరే రేపు ఏమైనా అర్థం అవుద్దేమో అని చెప్పి అనుకున్నాను. మళ్ళీ మరుసటి రోజు ఎళ్ళాను. సేమ్ అదే స్టోరీ. అమ్మని ఏం అర్థం కావట్లేదు అసల. ఆవిడ ఏం మాట్లాడుతుందో ఏమో మనకేమో తెలుగు కూడా ప్యూర్ తెలుగు. ఒక 27 ఇయర్స్ బ్యాక్ స్టోరీ చెప్తాను. 27 ఇయర్స్ బ్యాక్. మూడో రోజు ఎళ్ళాను. ఏం అర్థం కావట్లేదు. డైరెక్ట్‌గా ఎక్కడికెళ్ళాను తెలుసా మీకు? ప్రిన్సిపల్ గారి దగ్గరికెళ్ళండి. అప్పుడు మాకు ప్రిన్సిపల్ అంటే దట్ మీన్స్ డీన్. డీన్ అంటే మీన్స్ మా హెడ్ దగ్గరికెళ్ళాను. సార్ నా అడ్మిషన్ క్యాన్సెల్ చేసేయండి. నాకేం అర్థం కావట్లేదు ప్లీజ్. అదేంటి రాజు 20 21st ర్యాంక్ వచ్చింది నీకు నువ్వు ఇలా అన్నావేంటి అన్నాడు. ఏం అర్థం కావట్లేదు సార్ నాకసల. నేను వెళ్ళిపోతాను సార్ నాకు ఇచ్చేస్తే అన్నాను. కరెక్ట్‌గా అదే టైంకి నా జీవితం బాగుండి ఆ మేడం వచ్చింది. ఏ మేడము? ఏ మేడం వచ్చింది? ఆ కంప్యూటర్ ఇంజినీరింగ్ చెప్తుంది ఆ మేడం వచ్చింది. అదే టైంకి ఏదో హెచ్ఓడి పని వచ్చింది. వై యూ కేమ్ వాచ్ హియర్ అన్నది. మళ్ళీ భయమేసింది నాకు. ఇలా మాట్లాడితే మాట్లాడింది. నేను తెలుగులోను ఏం లేదు సార్ మీ క్లాస్ కొంచెం భయమేస్తుంది మ్యామ్ తెలుగు అన్నాను. నీకెందుకు భయమేస్తుంది? అంటే తెలుగు వచ్చని ప్లేస్ నాకు అప్పుడు నాకు తెలీదు. అప్పుడు నాకు తెలీదు తెలుగు వచ్చన్న విషయం. ఓకే. మీకు తెలుగు వచ్చా మేడం అంటే నేను కదా అంది అప్పుడు. వారిని అనుకుని నేను అడ్మిషన్ తీసేసి ఆ అబ్బాయి అడ్మిషన్ క్యాన్సెల్ చేసుకుంటాడు మేడం మీరు చెప్పండి అంటే అప్పుడు ఆమె తీసుకెళ్ళి కూర్చోబెట్టి నీకు ఇంగ్లీష్ ప్రాబ్లమ్ అయితే నేను చెప్తాను. ఓకేనా? దాన్ని వదిలేసేయి. నువ్వు జాగ్రత్తగా పాఠాలేనంది. అక్కడ అనమాట లైఫ్ బాగుపడతా. ఆవిడ ఇంగ్లీష్ చెప్పింది నాకు ఆ రోజు. ఓకేనా? నీకు ఇంగ్లీష్ ప్రాబ్లమ్ లేకుండా నేను చూసుకుంటానంటే నేను మార్క్స్ ప్రాబ్లమ్ లేకుండా నేను చూసుకుంటాను మేడం అన్నమాట. సో దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్‌లీ నెసెసిటీ ఈస్ మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. అర్థమైందా మీకు? కాలం కలిసి వస్తే అలా ఉంటదన్నమాట. రైట్. సో ఫైనల్‌గా మరి జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ ఏమైనా అర్థమైందా? మొత్తం అంతా ఇందులో ఉండిపోయారా మీరు ఈ మా లోకంలోను? మన లోకంలోకి వచ్చేటప్పుడు. ఓకేనా? సో అందుకని ఏమైనా భయపడుతున్నారా? ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారా? భయపడొద్దు ప్లీజ్. ఓకే. నోబడీ నోస్ నథింగ్. ఐ డోంట్ నో ఎనీథింగ్. ఎనీథింగ్. రైట్. నాకు తెలుగు తప్ప ఇంకేమీ రాదు. దట్స్ ఇట్. ఓకే. సో నౌ యాహ్! ఐయామ్ మూవింగ్ ఇన్సైడ్. The words which you people understood, you please try to remember. You need to practice the things again and again and again, whatever explained to you very clearly. Every pinpoint is the most important here. So, but JavaScript is a dynamic programming. So, what is the meaning of dynamic programming? Is nothing but no semicolons required, no quotation compulsory, no int, no float, no char, no string, no double, no class name, no curly bracket open, no curly bracket close, no rules, nothing. All are very simple and easiest terminologies. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లైఫ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు ఏం చేసినా, ఏం చేయకపోయినా పర్లేదు కానీ మీ పేరెంట్స్‌ని బాధ పెట్టండి.
మీ తల్లి తండ్రిని హ్యాపీగా చూసుకోండి అంటిల్ ద లాస్ట్ బ్రీత్ ఆఫ్ యువర్ బాడీ. అంతే. ఈ ఈ ఈ ఈ జన్మలో మీరు ఏమైనా చేస్తే అదొకటి చేయించాలి. మిగిలిన మీ ఇష్టం తర్వాత. ఓకేనా? రైట్. థమ్స్ అప్ ఎవ్రీబడీ. దసరా దట్స్ ఇట్. అదొక్కటి చేయించాలి. ఇంకేమొద్దు. మిగిలిన ఇంకేదైనా చేయండి. ఏదైనా మైక్రోసాఫ్ట్ సీఈఓ అవ్వండి, నో ప్రాబ్లం. అమెరికన్ ప్రెసిడెంట్ అవ్వండి, నో ప్రాబ్లం. అదొక్కటి చేయకండి. ఓకేనా? దే నెవర్ క్రై బై సీయింగ్ యూ. అంతే. రైట్. వెళ్దాం. సో ఈ బేసిక్ ప్రోగ్రామ్స్ అన్ని మీకు ఇస్తాను ఈ రోజు నేను. జస్ట్ యూ కెన్ ప్రాక్టీస్ జావా స్క్రిప్ట్ బేసిక్స్, కంప్లీట్ నోట్స్ ఐల్ గివ్ యూ. ఓకే? టుమారో సమ్ మోర్ బేసిక్స్ ఐల్ డిస్కస్ విత్ యూ. ఓకే? సాటర్డే డౌట్ సెషన్ పెట్టుకుందాం. సాటర్డే నుంచి రేపు మాట్లాడుకుందాం. యా, థ్యాంక్ యూ. లవ్ యూ ఎవరీవన్. బై బై గైస్. థ్యాంక్ యూ సో మచ్. బై. బాయ్. మళ్ళీ ఇది సాటర్డే పెడతాం కదా, దాని పేరు డౌట్ సెషన్, అందులో ఆగేద్దాం. ఓకే? అందుకనే మీకు ఇద్దరు ఉన్నారు, మీరు ప్లస్ ఇంకొకళ్ళు, వాళ్ళ దగ్గర పడుతుంది. టెస్ట్ వన్ షూర్ ఐల్ సేవ్ యూ. డోంట్ వరీ. చెప్పండి మళ్ళీ. దీపిక వస్తుమా? ఓకే ఓకే. అవసరం లేదు, నేను చెప్తాను ఏం చేయాలి. వదిలేసండి. మళ్ళీ ఏమైంది? గూగుల్ టాస్క్ ఏమైంది? థ్యాంక్ యూ. చెప్పండి మళ్ళీ ఏమైంది? ఓకే. ఇమేజెస్ అన్ని ప్రాబ్లమ్స్ నేను చేసి పెడతాను. ప్రాబ్లం లేదు. రైట్ సైడ్ కార్నర్లో రావడం ఏం జరుగుతుందా? నో ఇష్యూ. వదిలేసండి. ఆల్రెడీ నేను చేసి ఉంటాను. కోడ్ మెసేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ. డిప్లికేట్ ఇన్స్టాల్ చేయడానికి ప్రాబ్లమ్ వస్తుంది. వెబ్సైట్ డెవలప్మెంట్ ప్రాబ్లమ్ వస్తుంది. అది ఎక్కడ తీయాలని చెప్తాను, మీకు చూపిస్తాను. ఓకేనా? మీరే చేయాలా? ఓకే, నేను చెప్తాను. ఎలా చేయాలో నేను చెప్తాను. అదే బూట్స్ వచ్చి మీరు చేస్తే అయిపోద్ది. మళ్ళీ థ్యాంక్ యూ. బాయ్ ఎవ్రీవన్. బాయ్ ఎవ్రీవన్. లైక్ యూ. థ్యాంక్ యూ. అందరూ మోటివేట్ అయ్యారు, అందరూ ఇన్స్పైర్ అయిపోయారు. థ్యాంక్ యూ. చేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10. గుడ్ బై. గుడ్ నైట్. Bye. Good night. Be happy. Be stronger. Be strengthy. Be positive. Thank you. Bye.